హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ రస్మలై. ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ క్యారెట్ రస్మలైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్ తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ క్యారెట్ని మిక్సీ పట్టుకొని కూడా తీసుకోవచ్చు. 1/2 కప్ చక్కెరని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని చక్కెర మొత్తాన్ని కరిగించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే చక్కెర మొత్తం కరిగిపోయి ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ పాలను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి. క్యారెట్ మొత్తం చక్కగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్యారెట్ అనేది పాలు చక్కగా పీల్చుకొని దగ్గర పడుతూ ఉంది కదండి. మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే క్యారెట్ అనేది మరి కాస్త దగ్గర పడి ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఇలా ముద్దలాగా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 1/2 లీటర్ దాకా పాలను యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలు ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్లో నుంచి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో సింపుల్గా ఈ క్యారెట్ రస్మలైని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.